కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకి మేజర్గా ఇండియా పాక్ ఇష్యూ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఎవరైతే పాక్ మనకి ఇక్కడ సిటిజన్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేసి బ్యాక్ పంపించేస్తుంది. అది కాక సో ఆల్రెడీ కొన్ని టార్గెట్స్ అయితే మనం రీచ్ అయ్యాము. ఎవరైతే పహల్గాం టెర్రర్ వెనకాల సూత్రధారులు ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టామన్నట్లు కూడా వస్తున్నాము. సో ఏదేమైనా కానీ మనకి చాలా న్యూస్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ ఎంతవరకు మనకి కరెక్షన్ ఉంటుంది, లేదా ఇది వచ్చేసి సో పాకిస్తాన్కి ఎలాగో వాళ్ళ దగ్గర అంతా రిసోర్సెస్ లేవు కాబట్టి వార్ వన్ సైడ్ ఉంటుందా అన్నట్లుగా కూడా మనము ఇక స్క్రోల్స్ అయితే వస్తున్నాయి. ఏదేమైనా కానీ సో మేజర్ వాళ్ళకి డ్రాబ్యాక్ ఏంటంటే మన వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి మన సైడ్ నుంచి వెళ్ళే సింధు జలాలను అయితే ఆపేశారు. దానివల్ల వచ్చేసి మనకి ఇండియాకి బిగ్గెస్ట్ పాజిటివ్ అయితే అయిందండి. సో ఏదేమైనా మనకి రేపు మార్కెట్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు, మనం కొన్ని పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నాము, మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేసాము. అవి ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు రేపు అనేది ఒకసారి చూద్దాము. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి నాకు నిన్న సెన్సెక్స్ వచ్చేసి 0.74% డౌన్తో 79,212 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి మనకి 207 పాయింట్స్ డౌన్తో 24,039 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి మార్కెట్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఓపెన్ అవడం పాజిటివ్ ఓపెన్ అయినా కొంత ఈ టెర్రర్ ఫియర్స్ వల్ల, కొంత వార్ ఫియర్స్ వల్ల కొంత మనకు వచ్చేసి కరెక్షన్ అయితే జరిగింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. అండ్ మనకి మన నిఫ్టీ 24,039 దగ్గర ఉంది. కాకపోతే గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,220. సో ఆల్మోస్ట్ మనకి 200 పాయింట్స్ అప్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి తేడా అయితే ఉందండి. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి తేడా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు మిగతావి చూసినట్లయితే డవ్ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఇవి వచ్చేసి మనకు వచ్చేసి కొంత పాజిటివ్లో అయితే బాగా ట్రేడ్ అయితే జరగడం జరిగింది. డాక్స్ క్యాక్ మనకు వచ్చేసి యూరోప్ మార్కెట్స్ సో కొంత పాజిటివ్ అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ మనం ఇంట్రెస్టింగ్ కూడా ఇంకోటి చూడాల్సింది ఏంటంటే డవ్ ఫ్యూచర్స్ 40,277 దగ్గర ఉంటే మనకి డవ్ జోన్స్ 40,113. సో ఈవెన్ డవ్ కూడా మనకి అప్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సో నాస్డాక్ కానీ డవ్ కానీ మనకి అప్ సైడ్ మూమెంటం అనేది పెండింగ్ ఉన్నట్లు చూస్తున్నాము. ఒక 200 పాయింట్స్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి తేడా ఉంది కాబట్టి మనం తీసుకున్న ఆప్షన్ రేపు ఎలా ఉండొచ్చు, సో హోల్డ్ చేయమని చెప్పాము కదా, రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. చూడబోయే ముందు ఒకసారి ఆప్షన్ చేయండి డేటా చూద్దాము. సో 24,050 దగ్గర ఇది మనకు వచ్చేసి హాల్ట్ అయి ఉంది. సో 24,050 దగ్గర కానీ మనం చూసినట్లయితే 24,200 దగ్గర మనకి 66,000 దాకా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 91,000, 80,000 అండ్ 1.17 lakh 24,500 దగ్గర. సో డౌన్ సైడ్ మనం చూసినట్లయితే మనకి 24,000 దగ్గర 76,000 మనకి ఓఐ బిల్డ్ అయినా మిగతా అంతా మనకు వచ్చేసి అంత స్ట్రాంగ్ ఓఐ డేటా అయితే నాకు పుట్స్ సైడ్ కనబడట్లేదు. ఓకే, సో ఏదైతే వార్ ఇంప్లికేషన్స్ ఉందో అది వార్ వన్ సైడ్ అన్నట్లుగా, సో ఇండియాకి అది పాజిటివ్గానే ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. పాకిస్తాన్ కూడా తన దగ్గర వార్ చేసే అంత స్టామినా లేదు అన్నట్లుగా కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా న్యూస్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. సో ఏదేమైనా మనకి ఇండియాకి వచ్చేసి ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుందనే చెప్పొచ్చు. ఏదేమైనా మనకి రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ మనకు వచ్చేసి ఏ లెవెల్స్లో ఓపెన్ అవ్వచ్చు అనేది చూద్దాము. కాకపోతే మనకు వచ్చేసి కాల్ సైడ్ మనకు కొంచెం స్ట్రాంగ్ ఓఐ అయితే డెవలప్ అయితే అయింది. ఓకే, స్ట్రాంగ్ ఓఐ అయితే డెవలప్ అయితే అయింది. మనకు వచ్చేసి మార్కెట్ ఓపెన్ అవడం మనకి పాజిటివ్గా ఓపెన్ అయినా మనకు వచ్చేసి చాలా కరెక్షన్ అయితే అయిందండి. సో ఈ యొక్క లెవెల్స్ ఎవరైతే క్యాచ్ చేశారో ఇక్కడ మనకి ఈవెన్ ఈఎంఐ ప్యాటర్న్ కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది 15 మినిట్స్ క్యాండిల్కి. ఓకే, సో పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది 15 మినిట్స్ క్యాండిల్కి. ఏదేమైనా మనం వచ్చేసి సో ఈ లెవెల్స్లో మనం వచ్చేసి రికమెండ్ చేసాము. లాస్ట్ క్యాండిల్ మనం రికమెండ్ చేసాము. కొంత కరెక్షన్ అయితే అయింది. కాకపోతే రేపు ఇక్కడ నుంచి డౌన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ ఎక్కడ మనకి సిగ్నలింగ్ ఇచ్చింది డౌన్ సైడ్ అనేది కూడా ఇక్కడ మనము ఈఎంఐ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూసాము. సో ఓవరాల్గా నాకు వచ్చేసి 24,150 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో నేను అప్పుడే కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, సో 24,000 మనకు వచ్చేసి 150 లెవెల్స్ అక్కడ దాకా వచ్చేసి మనం కొంత హోల్డ్ ఆన్ పీరియడ్ చూద్దామండి. మనకి డౌన్ సైడ్ అయితే నాకు డైరెక్ట్ 23,850 దాకా నాకు కనిపిస్తుంది డౌన్ సైడ్. సో రేపు మార్కెట్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి మనకి అప్ సైడ్ ఒకవేళ మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది పక్కన పెడితే నాకు వచ్చేసి రేపు ఈ లెవెల్స్ టచ్ అయ్యి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓకే,
ఈ లెవెల్స్ 23,850 అనేది టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. లేదు ఇది కనుక ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ డౌన్ సైడ్ చూస్తాను. కాకపోతే మనకి 24,140 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో 24,150 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి అయితే ఉండండి. ఓకే, బయింగ్ సైడ్కి అయితే ఉండండి. ఒకసారి 5 మినిట్స్ క్యాండిల్ కూడా ఒకసారి చూద్దాము. సో 5 మినిట్స్ క్యాండిల్ అయితే క్లియర్ సెల్లింగ్ ప్రెషర్ మనకు కనిపిస్తుందని. అందువల్ల ఏంటంటే మనకు వచ్చేసి మార్కెట్ రేపు ఈ లెవెల్స్ మనకి 24,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా మీరు వచ్చేసి 23,850 లెవెల్స్కి టార్గెట్ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ అవర్స్. లేదు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి అంత కన్సిడరేషన్ రేపు ఎర్లీ మార్నింగ్ అంత కన్సిడరేషన్ అనేది లేకపోతే గ్యాప్ అనేది లేకపోతే మీరు వచ్చేసి కొంత నెగిటివ్ సైడ్ చూడండి. లేదు మనకు వచ్చేసి పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవ్వాలంటే మాత్రం నేను 24,150 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం అప్పుడు మీరు పాజిటివ్ సెంటిమెంట్కి మార్కెట్ మూమెంటం అయితే ఉండొచ్చు. ఓకే, మార్కెట్ మూమెంటం అయితే ఉండొచ్చు. అది మీరు ఒకసారి ఇక్కడ చూడండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత కరెక్షన్ అయితే మనకి ఇక్కడ కనబడింది. ఈవెన్ ఈఎంఐ ప్యాటర్న్ కూడా మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ ఎంట్రీ అయితే ఇచ్చిందండి. ఈఎంఐ ప్యాటర్న్ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చింది. సో వన్స్ ఇది వచ్చేసి ఈ క్యాండిల్ వచ్చేసి మనకి ఈ యొక్క లైన్ బ్లూ లైన్ టచ్ అవ్వకుండా మనకి ఏదైతే మేజర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిద్దో తర్వాత అది వచ్చేసి డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మనకి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనం అది సిగ్నలింగ్గా తీసుకుంటాము. అండ్ నేను వచ్చేసి ఈ క్యాండిల్ వచ్చేసి సిగ్నల్గా తీసుకుంటున్నాను. సో 54,900 లెవెల్స్ అబోవ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నేను బయింగ్ సైడ్ 54,900 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అబోవ్ అప్పుడే నేను బయింగ్ సైడ్ వెళ్తాను. టిల్ దెన్ వచ్చేసి నేను సెల్లింగ్ సైడ్ ఉండడానికి చూస్తాను. లేదు ఒకవేళ మార్కెట్ వచ్చేసి కొంత గ్యాప్ అప్ అయితే అయితే మాత్రం అక్కడి నుంచి కొంత కరెక్షన్ అయితే ఉంటుందండి. ఒకవేళ కొంత గ్యాప్ అప్ అయితే మాత్రం కరెక్షన్ అయితే ఉంటుంది. బ్లైండ్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీకి 200 పాయింట్స్ అప్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే అక్కడి నుంచి మీరు వచ్చేసి పుట్ ఆప్షన్ అయితే ఈజీగా బై చేసుకోవచ్చు. సో మనం ఏం రికమెండ్ చేసాము, రేపు దాన్ని ఎలా ట్రేడ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సో నేను వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి క్లోజింగ్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో 3:09 minutesకి మనం వచ్చేసి ఈ 24,000 పిఈ బై చేయమని చెప్పాను 135 దగ్గర. సో 312కి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. మనకి 320కి 321కి 170 దాకా వెళ్ళిందండి. సో ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేయాలనుకుంటున్నారో ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. లేదు హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి నా ప్రాఫిట్ అని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు, ఎందుకంటే నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి మనం పుట్ ఆప్షన్ బై చేసి హోల్డ్ చేస్తున్నాం కాబట్టి. సో రేపు వచ్చేసి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఇది వచ్చేసి సో ప్రస్తుతం వచ్చేసి 150 దగ్గర ఉంది. ఈ 150 దగ్గర ఉంది కాస్త మనకు వచ్చేసి 110 to 120 అయితే ఉంటుందండి ఓపెనింగ్ అయితే. ఎందుకంటే ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే, లేదు ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే రేపైతే ఇచ్చే స్కోప్ అయితే ఉంది. సో చూద్దాము, అది మార్కెట్ గ్యాప్ అప్ అయితే గ్యాప్ డౌన్ అయితే నేను ఇమీడియట్గా అయితే హోల్డ్ చేయాలి ఎగ్జిట్ అయ్యాలనేది ఒకసారి మీకు వచ్చేసి వాట్సాప్ ద్వారా పింగ్ చేస్తాను. అండ్ ఇప్పుడు రిలయన్స్ వచ్చేసి మనకి మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. రిలయన్స్ రిటైల్ చూడండి, కన్సాలిడేషన్ మనకి ప్రాఫిట్ వచ్చేసి 29% ఇయర్ జంప్ వచ్చింది. రెవెన్యూలో కూడా మంచి రైజ్ వచ్చింది. రిలయన్స్ జియోలో కూడా మనకి 26% ఇయర్ వచ్చేసింది. అండ్ ఈవెన్ ఏఆర్పియూ రైజెస్ 206 రూపీస్ అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా వచ్చేసి మనకి రిలయన్స్ రిటైల్లో కానీ జియోలో కానీ మనకు వచ్చేసి ఈవెన్ మనకి ఫస్ట్ సోలార్ నుంచి రిలయన్స్ కమిషన్ ఫస్ట్ లైన్ ఆఫ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ టార్గెట్స్ 10 GW కెపాసిటీ అన్నట్లుగా కూడా చూస్తున్నాము. సో రిలయన్స్కి ఓవరాల్గా మనకు వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో కూడా దీని యొక్క ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయినట్లుగా చూస్తున్నాము. అండ్ మనము చూసినట్లయితే ఓవరాల్గా ప్రాఫిట్ బీట్ టు న్యూ గ్రోత్ ఇంజన్. సో RIL Q4 రిజల్ట్స్ అన్నట్లు ఇక్కడ చూసినట్లయితే రిపోర్టెడ్ స్ట్రాంగ్ Q4 విత్ 19,407 crores. సో నియర్ అబౌట్ 9% గ్రోత్ అన్నట్లు చూస్తున్నాము. దానికి గల కారణాలు రిలయన్స్ జియో కానీ మనం ఇక్కడ చూపించాం కదా, జియో కానీ రిటైల్ కానీ లేకపోతే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్. సో ఇలా ఏదైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేసి మేజర్ మనకి పుష్ అయితే వచ్చింది. అందువల్ల ఏంటంటే రిలయన్స్ వచ్చేసి రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. సో రిలయన్స్ వచ్చేసి మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి ఇక్కడ చూద్దామండి. మనం వచ్చేసి ఇక్కడ రిలయన్స్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకుని పెట్టుకున్నాము. ఓవరాల్గా మనం డే క్యాండిల్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 1600 ఆల్ టైమ్ హైస్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 1600 ఆల్ టైమ్ హైస్ దాకా కనిపిస్తుంది. నాకు వచ్చేసి రేపు ఎప్పుడైతే
ఎప్పుడైతే మనకి 1310 అనేది క్రాస్ అవుతుందో, ఎప్పుడైతే మనకి 1310 రూపీస్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మీరు రిలయన్స్లో బై చేయడానికి చూడండి. ఓకే, విత్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి మీరు రిలయన్స్. ఓకే, అండ్ మనం వచ్చేసి నేను చూసాం కదా నిఫ్టీ 24,000 పిఈ. సో ఇది వచ్చేసి ప్రస్తుతం మార్కెట్ క్లోజింగ్ అవర్స్లో 150 దగ్గర మనం ఇప్పుడు చూస్తున్నాము. మనం 135 దగ్గర రికమెండ్ చేసాము. సో మనకి ఒకవేళ న్యూట్రల్ ఓపెన్ అయినా మనకి మంచి పాజిటివ్ మనకి స్కోప్ అయితే ఉంటుందండి. మంచి కొంచెం డీసెంట్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వడానికి. లేదు మనకి గ్యాప్ అప్ అయితే మాత్రం కొంత మనకి లాస్ అయితే ఉంటుంది. అది మనం బుక్ చేసుకోవాలా లేకపోతే అలా హోల్డ్ చేసుకోవాలా అనేది కూడా రేపు ఒకసారి డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. సో లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.